హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో స్కిన్ గ్లో అవడానికి అలాగే హెయిర్ ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే ఒక రెసిపీని చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో అరకప్పు నువ్వులను వేసి పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్లేక్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని ఒక కప్పు వరకు తీసుకుని చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బాదం పప్పుని కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ కింద చేసుకున్నాక ముందు వేయించుకున్న నువ్వులు అవిసె గింజల్ని కూడా వేసి అలాగే పౌడర్ కింద చేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి దానిలో పావు కప్పు వరకు వాటర్ని పోసుకుని ఒక కప్పు బెల్లాన్ని వేసి బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసమని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేస్తున్నాను. చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగాక ఒకసారి దీన్ని మరొక ప్యాన్లోకి వడగట్టుకుంటే బెల్లంలో ఏమన్నా వేస్ట్ ఉంటే కిందకి దిగకుండా ఉంటుంది. ఇలా బెల్లాన్ని వడగట్టుకున్నాక మరొకసారి దీన్ని మరిగించుకుని ఇలా అంటుకుంటే జిగురు తగులుతున్నప్పుడు దీంట్లోకి ముందుగానే బ్లెండ్ చేసుకున్న పౌడర్ని వేసి కలుపుకోవాలి. దీన్ని మనం లడ్డు చేసుకోవడానికి వీలయ్యేంత దగ్గరగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ నెయ్యి ఫ్లేవర్ కూడా లడ్డూకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక దీనిలో ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని లడ్డూలను చేసుకుంటే చేతికి అంటుకోకుండా మృదువుగా వస్తాయి. ఇలా ఈ అవిసె గింజలతో లడ్డూ చేసుకుని రోజుకొకటి తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అంతేకాకుండా స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి మీరు గనక ఈ లడ్డూని ట్రై చేస్తే రోజు తింటారు. ఇలా లడ్డూలని ప్రిపేర్ చేసుకున్నాక మనం ఈ విధంగా అయినా తినేయచ్చు, లేదంటే వీటిపైన కొద్దిగా పిస్తాలతో డెకరేట్ చేసుకుని తినొచ్చు. సో చూసారు కదా, ఇవాల్టి మన హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డూని. మీరు కూడా ఈ లడ్డూని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.